నమస్కారం. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో దృష్టి.org.in పోర్టల్‌లో మన యొక్క యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత, మన విద్యార్థులకు సంబంధించినటువంటి ముఖ్యంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ చెందినటువంటి విద్యార్థి యొక్క గోల్స్‌ని ఎలా మనం సెట్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో, దీనికి క్లయింట్ రోస్టర్‌లో స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ మనం ఓపెన్ చేసుకున్నాక థెరపీలో ఉన్నటువంటి గోల్స్ సెక్షన్‌ని మనం ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ గోల్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఈ న్యూ గోల్ క్లిక్ చేయగానే మనకి ఈ యొక్క గోల్స్‌కి సంబంధించినటువంటి ఈ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్ గోల్ టైటిల్ మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. వాస్తవానికి ఈ యొక్క స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థికి సంబంధించి తన యొక్క అసెస్మెంట్ ప్రకారము నేను ఇక్కడ తీసుకున్నటువంటి గోల్స్ ఏంటంటే ఫస్ట్‌ది బిహేవియర్ మరియు సోషల్ గోల్స్. అంటే స్పీచ్ ఫ్రస్ట్రేషన్ కోసం నేను ఈ యొక్క గోల్ నేను సెట్ చేసుకున్నానండి. సో, అయితే ఈ గోల్‌కి సంబంధించి ఇక్కడ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఫెయిల్ టాస్క్ తర్వాత నేనిక్కడ ఏంటంటే ఏఎసీ హెల్ప్ బ్రేక్ రిక్వెస్ట్ ఆర్ కామ్లీ వెయిట్స్ ఫర్ 4-5 ఆపర్చునిటీస్. సో, ఇది నేను ఆ యొక్క గోల్ డిస్క్రిప్షన్‌గా ఫస్ట్ పాయింట్ పెట్టుకున్నాను. సెకండ్ పాయింట్‌కి వచ్చేసరికి గ్రూప్ యాక్టివిటీలో పీర్ బడ్డీతో 10 మినిట్స్ పార్టిసిపేషన్ చేసే విధంగా వితౌట్ ఎనీ మెల్ట్‌డౌన్. అంటే ఎక్కడ కూడా యొక్క పార్టిసిపేషన్ నుంచి తను మధ్యలో విరమించుకోకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ యొక్క యాక్టివిటీ నేను కండక్ట్ చేస్తున్నాను. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి టీచర్ వెర్బల్ ఇన్‌స్ట్రక్షన్ ఇగ్నోర్ చేయకుండా విజువల్ క్యూ ఫాలోని ఎలా చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ బిహేవియర్ మరియు సోషల్ గోల్స్‌కి సంబంధించి నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఈ యొక్క గోల్‌కి నేను డిస్క్రిప్షన్ పెట్టుకున్నాను. సో, తర్వాత ఏంటంటే మనం స్టార్ట్ డేట్, టార్గెట్ డేట్ పెట్టుకొని సో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అప్డేట్ గోల్‌ని మనం క్లిక్ చేసుకుంటే ఈ గోల్ అనేది అప్డేట్ అవుతుంది. సో, ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సెక్షన్‌కి సంబంధించి నేను తీసుకున్నటువంటి మొట్టమొదటి గోల్ అది. సో, రెండవ గోల్‌గా నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే రిసెప్టివ్ మరియు ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ గోల్స్‌గా నేను ఇక్కడ రెండవది నేను యాన్యుయల్ గోల్ తీసుకుంటున్నాను. సో, ఈ రిసెప్టివ్ మరియు ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ గోల్‌కి సంబంధించి ఏంటంటే ఇక్కడ నేను ఈ గోల్స్ డిస్క్రిప్షన్ ఏం పెట్టుకున్నానంటే ఫాలో పొజిషన్స్ టు స్టెప్ పొజిషన్స్ కమాండ్స్ మీన్స్ బుక్ టేబుల్ మీద పెన్సిల్ అండర్ అని చెప్పి ఇలా సింపుల్ వర్డ్స్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ మిక్స్చర్ ఆఫ్ వర్డ్స్ మనం యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఫాలో అవ్వాలో మనం చెప్తున్నాము. అయితే ఇక్కడ దీనికి మనం తనకి 5 ఆపర్చునిటీస్ ఇస్తే దాంట్లో 4 దీన్ని అచీవ్ అయితే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్‌కి అంటే నెక్స్ట్ యాక్టివిటీకి మనం ప్లాన్ చేసుకుంటాం. సో, తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ నేను విజువల్ డెమోని నేను ఇస్తున్నాను. ఎలా విజువల్ డెమోని ఇస్తున్నానంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆవాజ్ యాప్ గాని ఆవాజ్ యాప్‌ను ఇక్కడ ఉపయోగించి నేనేం చేస్తున్నానంటే, ఈ విజువల్ డెమోనిచ్చి ఈ పిల్లవాడికి ఈ యొక్క రిసెప్టివ్ మరియు ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఈ గోల్స్ అచీవ్ చేయడానికి నా పాయింట్ నేను ఉపయోగించుకుంటున్నాను. తర్వాత రెండోది చూసినట్లయితే పాయింట్ ఆఫ్టర్ లిజనింగ్ అంటే వన్ సెంటెన్స్ స్టోరీ తర్వాత కరెక్ట్ పిక్చర్ చూపించి అంటే ఆ పిక్చర్‌ని ఐడెంటిఫికేషన్ తను మనకు చూపించేలాగా సో, ఇక్కడ కూడా 5 ఆపర్చునిటీస్ ఇస్తాను. 4 ట్రయల్స్‌లో తను 4 అచీవ్ చేస్తే నేను మళ్ళా 2 పిక్చర్ చాయిస్ ఇస్తాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే 1 పిక్చర్ చాయిస్ ఇచ్చి సో, తను దాన్ని ఖచ్చితంగా 100% అచీవ్ చేయగలిగినట్లయితే అప్పుడు 2 పిక్చర్ చాయిస్‌కి నేను వెళ్తాను. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్‌ప్రెసివ్ లేబెలింగ్ ఏఐసీ గెస్చర్ స్పీచ్‌తో 10 డైలీ ఆబ్జెక్ట్స్ నేమ్స్‌ని నేను ఇక్కడ తన యొక్క వొకాబులరీని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ నేను ఏంటంటే ఏఐసీ టెక్నాలజీని ఉపయోగించుకొని దీంట్లో కూడా 80% యాక్యురసీని అచీవ్ చేసేలా పిక్చర్ కమ్యూనికేషన్ మనకు తెలుసు కదండీ. పిక్చర్ టు స్పీచ్ పీటీఎస్ అంటాము. సో, ఈ యొక్క పిక్చర్ టు స్పీచ్ ఈ యొక్క స్ట్రాటజీని ఫాలో అవుతూ తన యొక్క రిసెప్టివ్ మరియు ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్‌ని ఎలా అచీవ్ చేయాలో నేనిక్కడ ఈ గోల్ నేను సెట్ చేసుకున్నానండి. సో, ఇది రిసెప్టివ్ మరియు ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి యాన్యుయల్ గోల్ తీసుకున్నాను. సో, తర్వాత మూడవ గోల్‌గా మనం చూసినట్లయితే సో, ఈ యొక్క స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి మూడవ గోల్‌గా నేనేం పెట్టుకున్నానంటే అకాడమిక్ అండ్ ఫంక్షనల్ గోల్స్ అండి. సో, ఇక్కడ అకాడమిక్ అండ్ ఫంక్షనల్ గోల్స్‌కొచ్చేసరికి ఏంటంటే సో, కాపీ రైటింగ్ 5 ఔట్ ఆఫ్ 5 ట్రయల్స్‌లో తన పేరు 3 లెటర్ వర్డ్ లెజిబుల్‌గా కాపీ చేయగలిగేలా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీక్‌కి 10 ట్రయల్ షీట్‌ని తనకిస్తూ ఈ యొక్క అకాడమిక్ మరియు ఫంక్షనల్ గోల్స్ నేను పెట్టుకుంటున్నాను. తర్వాతేంటంటే మ్యాచింగ్ 10 కామన్ ఆబ్జెక్ట్స్ పిక్చర్స్ 90% యాక్యురసీ‌తో మ్యాచ్ చేసేలా నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్‌కి సంబంధించి ఈ యొక్క అకాడమిక్ మరియు ఫంక్షనల్ గోల్స్‌లో ఈ పాయింట్ నేను పెట్టుకుంటున్నానండి. తర్వాత ఈ యొక్క గోల్ డిస్క్రిప్షన్ మనం చూసినట్లయితే పాయింట్ ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్ అంటే సింగిల్ వెర్బల్ కమాండ్‌తో 8-10 ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్‌తో సో, ఇక్కడ తను పాయింట్ ఔట్ చేయగలిగేలా అంటే తన వొకాబులరీని డెవలప్ చేసుకుంటూ దానిని ప్రాసెస్ చేయగలిగేలా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క గోల్‌ని నేను డిస్క్రిప్టివ్‌గా పెట్టుకున్నానండి. సో, ఇది నేను ఈ యొక్క విద్యార్థికి టోటల్ 3 టైప్స్ ఆఫ్ గోల్స్‌ని నేనిక్కడ సెట్ చేసుకున్నాను. సో, ఫ్రెండ్స్ మీ యొక్క
స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిఫికల్టీస్ ఉన్నటువంటి పిల్లవాడికి సో మీరు తీసుకునే గోల్స్ లో ఖచ్చితంగా ఈ 3 రకాలైనటువంటి సెగ్మెంట్స్ అనేవి మనకి ఎంతో హెల్ప్‌ఫుల్ అవుతాయండి. అందులో ఫస్ట్‌ది వచ్చేసరికి ఏంటంటే బిహేవియర్ మరియు సోషల్ గోల్స్. రెండోది వచ్చేసరికి రిసెప్టివ్ మరియు ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ స్కిల్స్. తర్వాత మూడోది వచ్చేసరికి అకాడమిక్ మరియు ఫంక్షనల్ గోల్స్ అండి. సో ఇలా ఈ 3 రకాల కేటగరీకి సంబంధించినటువంటి గోల్స్ మనం తీసుకొని సో ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిఫికల్టీ ఉండే పిల్లలకు మనం ఏం చేస్తామంటే యాన్యుయల్ గోల్స్ తీసుకొని వాటికి తగ్గ యాక్టివిటీస్ మనం డిజైన్ చేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి గోల్స్. ఐ థింక్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.